టు వినాస్ కిచెన్ ఫ్యామిలీ వ్లాగ్. ఇక్కడ చూడండి, చికెన్ చేసాను, అది అయిపోయింది. అసలు ఒక పీసే ఉంది. ఇంకా మా పాప వస్తుంది కదా, తనకి బిర్యానీ తినలేదు తను ఉదయాన్న. సో నేను బిర్యానీ ఉన్ని కొంచెం ఎగ్ కర్రీ పెడతామనుకున్నాను. టమాటా బాగా కడుగుతున్నానండి. టమాటా అయితే బాగా రబ్ చేసి ఫ్రెష్ వాటర్తో అలా కడిగితే అది పోద్ది. కొంతమంది ఇలా వాటర్ వేసి అలా చేసేస్తారు, కానీ నేను రబ్ చేస్తాను. ఫస్ట్ మిరపకాయ ఇంకా ఆనియన్స్ అన్నీ కడిగేసి పెట్టుకుంటున్నాను. 11 అయింది. ఇప్పుడు ఆకలి వేసేస్తుంది. ఏం చేయాలి, ఏం తినాలనుకుంటే నేను 16 hours నేను ఫాస్టింగ్ చేస్తాను అనుకున్నాను, కానీ ఆకలి వేసింది. సో కుకుంబర్ కట్ చేసి దీన్ని పింక్ సాల్ట్ ఇంకా లెమన్ వేసి ఎల్కాయిన్ చేశాను. కొంచెం బాగుంటుంది తింటే. ఇలా తిన్నా కానీ కొంచెం నైట్ నిద్ర లేక పడుకుని పోయాను. మళ్ళీ 4 అయిందండి. ఇంకా ఫిష్ కర్రీ చేసేస్తే బాగుంటుంది, ఈవినింగ్ తొందరగా తినేస్తారు పిల్లలు అనుకొని. ఈ ఫిష్ మొన్న చూపించాం కదండి, ఇండియన్ మ్యాక్రేల్. అది టొమాటో సగం వేయాలి. నేను మార్నింగే అన్నీ రెడీ చేశాను కదా. టొమాటో కొంచెం కట్ చేసి పెట్టేస్తున్నాను. ఫస్ట్ బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, మిరపకాయ ఎక్కువ పెట్టాలి. దీంట్లో ఓన్లీ మస్టర్డ్ పౌడర్ ఇంకా జీరా పౌడర్ వేయాలి, అంతే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చిన్నది చూడండి, కొంచెం రెడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కొంచెం పైన పెట్టాను ఉల్లిపాయ, అది మాడకుండా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత ఇంకా టొమాటో వేయకూడదు. ఇప్పుడు ఫస్ట్ హల్దీ, పసుపుని కారం వేసేవాళ్ళండి. అది కొంచెం బాగా స్టీర్ చేసిన తర్వాత టొమాటో వేయాలి. టొమాటో వేసిన తర్వాత బాగా మగ్గబెట్టాలి. మగ్గబెట్టింది చూసి ఇంకా టొమాటో మగ్గిన తర్వాత దీంట్లో నేను మస్టర్డ్ పౌడర్ ఇంకా జీరా పౌడర్ చెప్పాను కదా, అది వేసేవాళ్ళండి. అది మొత్తం ఆయిల్లో ఇచ్చేయకుండా కొంచెం వాటర్ వేసి దాన్ని కుక్ అవ్వనిచ్చాలి, ఎందుకంటే మళ్ళీ మాడిపోద్ది. మసాలా కొంచెం బాగా ఆరోమా వస్తుంది చూడండి, మీకే తెలిసిపోద్ది అది ఉడికిపోయిందని. దీని తర్వాత చూడండి, కొంచెం టొమాటో వేసాను. బాగా మగ్గిన తర్వాత టొమాటో ఇంకా కొంచెం టామరిండ్ జ్యూస్ వేసి దీన్ని కొంచెం బాయిల్ చేసేస్తే దాని తర్వాత చేప వేసేవాళ్ళ. కొంచెం చాలా దగ్గరగా ఉంటాను నేను. చిన్నది మసాలా కూడా వేసాను, గరం మసాలా. అదేంటంటే లవంగాలు ఉన్నాయి, దాల్చిన చెక్క చిన్నగా ఒక 3, ఇంకా చిన్న హాఫ్ అది వేసిన తర్వాత మంచి ఆరోమా వచ్చిందండి. ఇంకా తినాలి అనిపించింది అన్నం, కానీ నైట్కి తింటాం అనుకున్నాను. కానీ ఈవినింగ్ నాకు హెడేక్ వచ్చింది, నేను తినలేకపోయాను. కానీ మేము పిల్లలు తిన్నారు, బాగుంది మమ్మీ అని చెప్పారు. ఈ చేప చాలా మంచిదండి, కానీ దీంట్లో ముళ్ళలు ఎక్కువ ఉంటాయి, పిల్లలు తినలేరు. నేనే అన్నీ తీసి వాళ్ళకి పెట్టాను, పక్కన తిన్నారు. అప్పుడు ఈ మ్యాక్రెల్ అనేది, ఇండియన్ మ్యాక్రెల్ అనేది ఫ్రై చేసి తింటే బాగుంటుందండి. చాలా తక్కువ పులుపు వేసానండి దీంట్లో. మా హస్బెండ్కి పులుపు పడట్లేదు, అందుకనేసి చాలా కొంచెం పులుపు వేసి టొమాటోతో కొంచెం గ్రేవీ లాగా చేసి అది వండానండి. నైట్ అదే డిన్నర్ అండి. డిన్నర్ చేసిన తర్వాత మా పిల్లలు అది అంతగా బాగాలేదమ్మా అని చెప్పారు, ఎందుకంటే దాంట్లో ముళ్ళులు ఎక్కువ ఉన్నాయి. చేపల టేస్ట్ ఇంకా గ్రేవీ టేస్ట్ చాలా బాగా వచ్చాయి, కానీ అదే ముళ్ళుల వల్ల కొంచెం పిల్లలు తినలేకపోయారు. చిన్నది మా హస్బెండ్కి అయితే బాగా నచ్చింది. ఇక్కడ చూసారు కదా, లవంగాలు నేను 3 వేసాను, చిన్నది దాల్చిన చెక్క, అది ఆ ప్లేట్లోనే చేస్తాను. ఈ రోల్ నాకు మా తోటకోడలు ఇచ్చిందండి. ఇది ఎప్పటికీ నాకు పనికొచ్చింది. ఇది చాలా నిన్న ఇంట్లోనే చిన్నగా ఏమైనా కావాలంటే దీంతో దంచుకుంటాను. ఇంకా దీని మగ్గిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసి చూడండి కలర్ ఎలా వస్తుంది లాస్ట్లో. ఇప్పుడైతే చాలా బాయిల్ అయిపోయిన తర్వాతే నేను
కొంచెం క్వాంటిటీలో ఈ లెవెల్లో వాటర్ ఉంది కాబట్టి నేను చేప వేసాను, లేకపోతే చేప ఎక్కువ ఉడికిపోద్ది. ఇది మాత్రం మీరు గమనించుకోవాలి. ఇప్పుడు నైట్ అయిపోయింది, హెడేక్గా ఉంది చాలా. వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. మా పిల్లలు పక్కన నవ్వుకుంటున్నారు. నా తెలుగు వినేసి మా పిల్లలు నవ్వుతున్నారండి. చూడండి, అసలు వినిపిస్తుందేమో మీకు బ్యాక్గ్రౌండ్గా, గమనించండి. నేనైతే తినలేదండి, ఎందుకంటే హెడేక్గా ఉంది నాకు ఈవినింగ్ మొత్తం అలాగా. సో నేను మార్నింగ్ చిన్నది 4 పీసులు ఉన్నాయి కావాలా, నేను రేపు తినొచ్చు, తింటే తింటాను, లేకపోతే అది కూడా మా హస్బెండ్కి క్యారేజ్లో పెట్టేస్తాను. హెడేక్ ఉంది కాబట్టి చూడండి, నేను 4:30కే టీ పెట్టుకుంటున్నాను. 4:30కే టీ పెట్టుకొని అది తాగిన తర్వాతే నాకు కొంచెం రిలీఫ్గా అనిపించింది. చూడండి కలర్ ఎంత బాగా వచ్చాయి. కొత్తిమీర వేసాను పైనుంచి. ఇంతలో మా పాప లేచి నాకు ఆకలేసిందంటే చిన్న మ్యాగీ చేసుకుంది. నేనైతే టీ తాగాను. తనకి ఈరోజు యోగా చేసింది కదా, అందుకే తల కొంచెం హెడేక్గా ఉంది. నూనె రాసి తనకి ఈవినింగ్ కొంచెం మసాజ్ చేశాను. ఇది నైట్ డిన్నర్ అండి.